హాయ్ హలో నమస్తే రామరామ్ అందరికీ నేను మీ హరిప్రియ ముదిరాజ్ నేనైతే ఉన్నా ఇవాళ ఉజ్జయిని మహంకాళి టెంపుల్లో మన అమ్మవారి ఎదుర్కోళ్ళు సంబరాలు ఎలా అవుతున్నాయో మన నర్సింగ్ పోతరాజ్ అన్న అయితే మనతో పాటు ఉన్నాడు. ఇక్కడ మన పోతరాజు వేషం అయితే ధరిస్తున్నారు. ఇక్కడ అందరూ కూడా పోతరాజులు అందరూ కూడా ఆ సినారియో కూడా చూపిస్తాను. సో అన్న ఎట్లా అవుతున్నాయి మరి ఏర్పాట్లు ఎట్లా అవుతున్నాయి, మీరు రెడీ అవ్వడం కానీ మార్నింగ్ నుంచి ఏంటి ఎలా ఎలా సాగుతుంది? మా దినేష్ గ్రూప్, మా గురు దినేష్, ఉజ్జయిని మంకలమ్మ గౌపోతరాజు, దేవరాజన్న, దినేష్, భాస్కర్, సీను, నర్సింగ్. మేము ఈ ఘటానికి ఎదురు ఘటానికి మేము ఈ నుంచి పోతరాజు వేషం వేస్తాము. అమ్మవారి ఘటం తగినాక అమ్మవారి సేవకులు వచ్చి ఘటం గురించి సేవ చేసుకొని పోతరాజు వేషం వేస్తామమ్మా. గత పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం వైభవంగా మంచిగా జరుగుతుందమ్మా. పోయినసారి కొంచెం ఇబ్బందిగా అయ్యింది, ఈసారి ఆ ఇబ్బంది కూడా కాకుండా వచ్చే భక్తులకు కానీ అమ్మవారి దర్శనం కానీ దాని ఫెసిలిటీ మంచిగా చేస్తున్నారు. కామేశన్న, రమేషన్న, అమ్మ లక్ష్మమ్మ మాకు ఈ అవకాశం కూడా కామేశన్న, రమేషన్న, లక్ష్మమ్మని ఇచ్చారు. వైభవంగా ఉత్సాహంగా అందరూ మంచిగా అవుతుందమ్మా ఈసారి బోనాల పండుగ. కొంతమంది ఈ ఆడ పొద్దున మార్నింగ్ నుంచి మళ్ళీ అక్కడ అమ్మవారికి పోయి ఘటం తయారయ్యి అమ్మని తీసుకొచ్చి మంగళం గుళ్ళ కూర్చోబెట్టి. ఎక్కడ రెడీ అవుతుందన్న ఘటము జీరాలో తయారవుతామా, జీరా అమ్మవారి గుడి ఉంటుంది లోపల. ఇక్కడికైనా అమ్మవారి ఆభరణాలు మొత్తం తీసుకొని అక్కడ ఘటాన్ని తయారు చేసి అమ్మవారిని అమ్మవారి గుడి ఏంటో చెప్పు. ఏ గుడి? నల్లపోచమ్మ, గండి మైసమ్మ, ఇంకా నల్లపోచమ్మ జీరా టెంపుల్ దగ్గర ఘటం రెడీ అవుతుంది. అక్కడ నుంచి సాయంత్రం ఆ అమ్మని పోతరాజులు ఊరేగింపుగా అమ్మ అందరు భక్తులు దీవించుకుంటా ఆశీర్వదించుకుంటా మళ్ళీ గుడికి వచ్చి అటెండ్ అవుతుంది. మీరు ఇదే గెటప్ పైన ఉంటారా అన్న? అక్కడ వెళ్ళాక కూడా మళ్ళీ చేంజ్ చేస్తారా? మేము గత పోయిన సంవత్సరం పసుపు కుంకుమతో వేసినామమ్మా. ఏంటంటే ఆ చెమటకు పసుపు అనేది వెళ్ళిపోతుందని కొంచెం అట్రాక్షన్. కొంచెం ఈ పసుపులా ఎల్లో ఉంటదమ్మా. ఎల్లో అంటే పసుపు, మళ్ళా రెడ్ అంటే కుంకుమ, వైట్ అంటే ఎంత సమయం పడుతుండొచ్చు అన్న ఘటం రెడీ అవడానికి? ఘటం గానికి 3 hours పడుతుంది. 3 hours పడుతుంది. అంటే ఇక్కడ ఏంటో పసుపు కుంకుమ కార్యక్రమాలు అంటున్నారు. మరి భక్తులు తెచ్చిన పసుపు కుంకుమలతోటే పసుపు కుంకుమ తీసుకొని వెళ్ళి ఘటంని రెడీ చేయడం జరుగుతుంది, రైట్? ఓకే, సరే సరే, మనం విజువల్స్ అయితే చూపించేద్దాం ఒకసారి. ఇవి హీరోగోలు అంటారు. మాకు అమ్మవారి శూలం, మాకు శక్తి ఇవే. పూసలు, గజ్జలు అన్ని పోతరాజుకి ఆభరణాల సామాన్లు అమ్మవి. ఓకే, ఆ ఆభరణాలు ఉంటేనే మనం పోతరాజుగా తయారవుతాము. ఇంకొకటి పోతరాజు ఇదే తయారయ్యే విధానం కూడా అప్పుడు పాటిస్తుంటే ఇప్పుడు పాటిస్తలేదు. బయట ఎక్కడన్నా పోతరాజు అమ్మవారి సేవ చేయని పోతే ఫస్ట్ అమ్మవారి సామాన్లో గంపలు తీసుకొని అమ్మ ఆశీస్సులు పొంది సామాన్లకు శాంతి పూజ చేసి ఆశీర్వాదం తీసుకొని ఆ సామాన్లు వచ్చి ఒక గురువు వచ్చి మాకు బొట్టు పెట్టి పెయింటింగ్ చేసినాక పటం వేస్తుండే. పట్టం వేసి ఆ పట్టంలోనే గజ్జ కానీ పూస కానీ అవన్నీ అల్లనే కట్టుకొని అల్లకెళ్ళి మేము ఎంట్రీ అయిపోయింది. ఇప్పుడు ఈ కాలంకి ఎవరు చేస్తలేరమ్మా. కొత్త కొత్త జనరేషన్ అయిపోయింది. గురువుని వీళ్ళు వాల్యూని ఇస్తలేరు. ఒక్కసారి వేసినామా నేనే పెద్ద పోతరాజునే అని వాల్యుయేషన్లు వేసి కొంతమంది చిన్న చిన్న పోతరాజు కూరల్లో వేసి పోతరాజు వాల్యూ తీసేస్తున్నారమ్మా. పోతరాజు ఆట విధానం కూడా చూపిస్తలేదు. వాళ్ళ ఇష్టం ఉన్నట్టు ఆట చూసి మొన్న యూట్యూబ్లో కూడా చూసినాను, పోతరాజు వాల్యూ తీసేస్తారు. ఎవరెవరో చిన్న చిన్న పోరాలను వేయించేసి పోతరాజుల మనకన్నా పెద్దవాళ్ళు పెద్ద పెద్ద పోతరాజు వేయద్దమ్మా. చిన్నపిల్లలు వేయద్దు. ఏజ్ నుంచి అంటే 20-21 నుంచి వేయచ్చు. అక్కడ మా పాతకాలం నుంచి మేము చిన్నప్పుడు వేసిన వారికి మాకు ఒక గురువుతో ఉండి ఆయన సపోర్ట్ తీసుకొని మేము వేసాం. చిన్న పోరాలు ఎందుకు వేస్తారమ్మా? ఏదైనా మన ఇంట్లో ఏదైనా మొక్కున్నా, కొడుకు పుట్టే కానీ బిడ్డ పుట్టే కానీ మొక్కుకుంటే ఆ మొక్కుకి ఆయన మొక్కు కోలుకొప్పుకొని అతను ఒక ఏజ్ పర్సెంట్ కొంతమందికి అచ్చు రాదు పోతరాజు వేయడం అని కూడా అంటారు. అది నిజమేనా? నిజమమ్మా. అది అచ్చుపడి ఎందుకు రాలంటే మన అమ్మ అనుగ్రహం ఇస్తేనే మనం వేస్తాం. అమ్మ అనుగ్రహం లేని మనం వేయలేమమ్మా. ఓకే, మాకేందంటే మా కాందాన్ నుంచి మాకు వచ్చింది. ఇప్పుడు ఒకవేళ ఎవరైనా మొక్కుకుంటారన్న పోతరాజు గురుని పట్టుకోవాలి. అది కంపల్సరీ మ్యాండేటరీగా ఇన్ని ఇయర్స్ వేసి ఆపేయచ్చు అని ఉంటుంది. అది ఎన్ని ఇయర్స్ అన్నా? అమ్మా ఈ ఎన్ని ఇయర్స్ వేసి ఆపేయనని ఏముండదు. నీకు మంచి జరుగుతుందంటే నువ్వు కంటిన్యూ కూడా కావచ్చు. లేదు నాకు జర ఆటంకాలు వస్తున్నాయి అంటే సాలు బిడ్డ అని చెప్పే గుర్తింపు చెప్తుంది అమ్మ. ఏదైనా అమ్మవారిని నమ్ముకొని ముందు పోతే అన్ని మంచిగా అయితే అమ్మ. మనం చేసే విధానం కానీ తప్పు లెక్కలు కానీ పోతరాజు వాల్యుయేషన్ పొడగొట్టేటట్టు కానీ అంటే 100% శిక్ష ఇస్తుందమ్మా. మనం భూమికి వంటమమ్మా. పోతరాజు దయచేసి అందరిని ఇవ్వాలంటున్నా కూరలను వేపియకండి. పోతరాజులను ఒక ఏజ్ పర్సెంట్ అతనికి శరీరానికి పట్టిన ఏజ్ పర్సెంట్కి
పోతరాజు అనుభవం ఉన్నదానికి వేయించండి. పోతరాజు చిల్లబోన పోరలను వేయించి ఒక పోతరాజు అంటే అమ్మవాడు తమ్ముడు ఆయన కూడా దేవుడే. ఆ దేవుని రూపాన్ని చిల్లం పల్లం చేసి అడ్డదొలంగా ఆడిపించి ఒకళ్ళు ఇట్లా అంటారు ఒకళ్ళు ఇట్లా అంటారు. పోతరాజు వాల్యూ ఇవ్వకండి దయచేసి. పోతరాజు అనేది మన తెలంగాణలో అమ్మవారి తమ్ముడికి ఒక గుర్తింపు ఉంది. మనము ఆ పోతరాజు అర్హత మనకు వచ్చిందంటే దాన్ని కాపాడుకోవాలా, నిలబెట్టాలా, మన గురువు పేరు నిలబెట్టాలా. పోతరాజు వాల్యుయేషన్ ఎవరు పడితే వాళ్ళు చేస్తే అమ్మవారు ఊకోదు. నేలంగా శాస్త్రాంగా నువ్వు మంచం మీద 2 నెలలు 3 నెలలు వంటవు శిక్షిస్తుంది 100%. ఇదైతే పక్కా చెప్తున్నా. దయచేసి పోతరాజు వాల్యూ తీసేయండి. ఆట కానీ పాట కానీ ఎదురు మనిషి చెప్పాలా మనకు, అరే పలానా పోతరాజు మంచిగా ఆడుతుందని. దయచేసి పోతరాజుని కించపరచకండి. పోతరాజు వాల్యూ మనం పోతరాజు బండారి పోతరాజు మనుషులే వేసుకొని కించపరిచి ఇజ్జత్ తీస్తే ఎదురు మనుషులు పబ్లిక్ చెప్పరా? దయచేసి చెప్తున్నాను, పోతరాజు వాల్యూ తీసేసేయండి. ఓకే రామ్ ఇంకా స్టే ట్యూన్డ్, ఇంకా అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. కీప్ వాచింగ్ బ్రాడ్కాస్ట్ విత్ హరిప్రియ. థ్యాంక్ యూ.